వృషభ రాశి వారికి ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీలలో 6 అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదేనండి. ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోనైతే వినండి. ఈ వీడియో వినడం వల్ల మీకు 0% నష్టం కూడా ఉండదు. అలాగే మీకు 100% లాభం ఉంటుంది. ఎందుకు 100% లాభం ఉంటుంది అనేది మీకు తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తూ చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దు. అలాగే ఈ యొక్క 6 అనే వ్యక్తి స్త్రీనా పురుషుడా, అసలు వీరి వల్ల మీకు నష్టం జరగబోతోందా లాభం జరగబోతోందా, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారి వల్ల మీరు ఎటువంటి ఫలితం అనేది అనుభవించబోతున్నారు, మీకు వచ్చే నష్టాలేంటి, ఆ నష్టాలు జరగకుండా ఉండాలి అంటే మీరు ఎలా తప్పించుకోవాలి, వచ్చే అదృష్టాలను దక్కించుకోవాలి అంటే ముందు చూపుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఫుల్గా దొరుకుతుందన్నమాట. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వృషభ రాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో వీరి యొక్క మానసిక స్థితిని కనుక మనం గమనించుకున్నట్లయితే చాలా వరకు కూడా గందరగోళమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోలేక ఒక మానసికమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారు ముఖ్యంగా చిన్నతనం నుంచి కూడా చాలా కష్టజీవులు, కష్టాన్నే ఎక్కువగా నమ్ముకొని పైకి ఎదిగిన వారు. వారి అంతట వారు ఏదైనా తెలుసుకొని జీవితంలో ఏది మంచి ఏది చెడు అని కొన్ని అనుభవాల ఆధారంగా వీరు నేర్చుకున్నవే తప్ప వీరి యొక్క రక్త సంబంధికులు మంచి చెడు నేర్పడం కానీ, వీరి యొక్క కన్న తల్లిదండ్రులు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పడం కానీ చాలా తక్కువ పర్సెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా పెరిగిన వాతావరణం, కుటుంబం యొక్క పరిస్థితులు అనేవి చాలా చాలా కష్టతరమైనవిగా ఉంటాయి. అందరూ అలా లేకపోయినా కూడా 100%లో దాదాపుగా 80% మంది కూడా ఏదో ఒకటి కుటుంబ సమస్యతోటే ప్రతి సమస్యను కూడా చూసుకుంటూ ఆర్థికంగా డబ్బు పరంగా ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కొని పైకి వచ్చిన జీవితమే వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రమను నమ్ముకొని బ్రతికిన జీవులు వీరు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వృషభం అంటే ఎద్దు ఎంత కష్టపడుతుందో, అలాగే దానికి ఎంత కష్టపడినా కూడా అయ్యో పాపం అని చెప్పి ఎవ్వరూ కూడా ఏ విధంగా అనుకోకుండా ఉంటారో, దాని చేత ఇంకా కష్టం చేపించాలి అని చెప్పి తన యొక్క యజమాని ఏ విధంగా అయితే చూస్తూ ఉంటారో, అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు కూడా ఎంత పనులు చేస్తున్నా కూడా ఇంకా చేయాలి అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చూస్తూ ఉంటారనమాట. కాబట్టే కాస్తంత మెలకువలు తెలుసుకోవాల్సిన సమయం అనేది మీకు ఇప్పటి నుంచైనా కానీ మొదలవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ యొక్క హనుమంతుడు నా ద్వారా మీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు అని చెప్పి భావించి మనస్సును పెట్టి శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీకు ముఖ్యంగా కుటుంబం యొక్క విలువ అనేది తెలియాలి. మీకు కుటుంబం యొక్క విలువ మీకు తెలియదు అని చెప్పి నేను చెప్పడంలా, కానీ ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక వృషభ రాశి వారికి కోపం ఆవేశం అనేది చాలా ఎక్కువ. ఏదైనా కూడా ఒక మాట నిర్ణయించుకుంటే నేను చేసేదే కరెక్ట్, నా మాటే కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూనే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొంచెం వీరి యొక్క జీవిత భాగస్వామి ఇటు ఆడవాళ్ళని గమనించుకున్నా కానీ మగవారిని గమనించుకున్నా కానీ వీరి యొక్క జీవిత భాగస్వామి చెప్పే మాటలను కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కటే విషయం అండి, మనం తప్పు చేస్తుంటే నిజాయితీగా నేను చేస్తున్నది తప్పు అని చెప్పి ఒప్పుకోవాలి. అలాగే ఆ యొక్క తప్పుని ఒప్పుకోగలిగే ధైర్యం ఉన్న వ్యక్తే నిజమైన మంచి మనస్సు కలిగిన వ్యక్తి అనమాట. ఎందుకు ఈ మాట వాడుతున్నాను అంటే కనుక మీరు కూడా మీరు చేసిన తప్పుని కొంత
కప్పిపుచ్చుకునే ఆ యొక్క సిచ్యువేషన్లో మీ యొక్క భార్యాభర్తల మధ్య లేదంటే భర్త భార్యల మధ్య ఎవరైతే వృషభ రాశి వారు ఆడవారు ఉన్నారో మగవారు ఉన్నారో మీ మధ్య కొంచెం ఈ విషయం దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు కూడా కొంచెం మీరు చేసింది అవును నేను ఇది చేశాను, ఇది తప్పే, తర్వాత ఇది జరగకుండా చూసుకుంటాను అని చెప్పి ఇలా ఒప్పుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు కూడా మీ యొక్క కుటుంబ సమస్యలు అనేవి గట్టెక్కుతాయి. ఇక రెండవది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి గుర్తించే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట అనుకుంటున్నా, ఈ మాట మీతో చెప్తున్నాను అంటే కనుక ఇది నేను చెప్తున్న మాట కాదండి, హనుమంతుడే నా ద్వారా చెప్పిస్తున్నారు అని భావించండి. ఎందుకు అంటే కనుక మన వాళ్ళు అంటే మన రక్త సంబంధం, మన ఇంటి పార్టీ, మన ఇంటి పేరు కలిగిన వారు, మన యొక్క వారసులు, వీళ్ళు మన వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క కుటుంబంలోనే మనకి మంచి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు భర్తకు భార్య, భార్యకు భర్త ఎంత తప్పు ఒప్పులైనా కానీ ఇవి సహజంగా వారిద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతాయి. మళ్ళీ ఒకటవుతారు, ఒకళ్ళ చెడు ఒకళ్ళు కోరుకోరు. అలాగే బిడ్డలు కూడా ఇంకెవరైతే బయట వ్యక్తులు ఉన్నారో, ఒక పేగు ఎడం ఏదైతే ఉంటుందో, లేదంటే అన్నదమ్ములు ఉన్నారు, లేదంటే అక్క చెల్లెళ్ళు ఉన్నారో, వీళ్ళకందరికీ ఏంది అంటే కనుక చాలామంది, నేను అందరినీ అనట్లేదు కానీ 100%లో 70% మంది ఎవరి కుటుంబాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి, ఎవరి రక్త సంబంధికులు వారివి, ఎవరి బిడ్డల్ని వారు చూసుకుంటారు. ఇక్కడ తమ్ముడు బిడ్డలు బాగుపడుతున్నా, ఇటు అన్న బిడ్డలు బాగుపడుతున్నా అంటే చూసి ఓర్వలేకంటే మా మీద కొంచెం బెటర్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అంటే కనుక చూసి ఏడ్చే స్థితిలో చాలామంది ఇప్పుడు ఉన్నారు. కాబట్టి కాస్తంత తెలుసుకోండి, మిమ్మల్ని ఎదుటి వ్యక్తి నా అని చెప్పి, నా మనిషి అని చెప్పి ఎంతవరకు వాడుకుంటున్నారు అనేది కూడా కాస్తంత గ్రహించి దాన్ని పట్టి అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి. ఎవ్వరిని కూడా మన తన లేదు, ఇక్కడ ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఇక్కడ మీ చేతిలో రూపాయి పోయే మాటలు ఎవరు చెప్పినా కూడా ఆ మాటల్ని మీరు అస్సలు ఉపయోగించుకోవద్దు. ఆ మాటలు విని గుడ్డిగా మీరు వెళ్ళిపోవద్దు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ మీకు అంటే మీరు ఎదుటి వారికి 10 సార్లు సహాయం చేసినప్పుడు అవతలి వ్యక్తి నుంచి మీకు కనీసం 2-3 సార్లైనా కానీ సహాయం రానప్పుడు అటువంటి వాళ్ళని వదిలేసేయండి. ఇప్పటి రోజుల్లో అవసరాలకు మాత్రమే వాడుకునే మనుషులైతే ఉన్నారు. అలా మీ యొక్క చుట్టుపక్కల మీ యొక్క బంధుమిత్రులలో అవసరాలకు మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వారి వల్ల మీరు గతంలో కూడా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. ఇప్పుడు అవసరం, వర్షం పడ్డప్పుడే గొడుగు ఎలా అవసరం అవుతుందో, అదే వర్షం పోయిన తర్వాత గొడుగును పక్కకి ఎలా విసిరిపడేస్తామో అలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి గుంటనక్క తెలివితేటలు చూపించే వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అలా గుంటనక్క తెలివితేటలు చూపించే వ్యక్తులలో ఈ యొక్క ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తి స్త్రీనా పురుషుడా అంటే కనుక ఈ వ్యక్తి స్త్రీ అన్నమాట. ఈ వ్యక్తి మీకు ఏమవుతారు అంటే కనుక ఈ వ్యక్తి మీ ఇంటి పార్టీ గల వ్యక్తి, మీ యొక్క బంధువులలో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి తన వైపు నుంచి ₹1 కూడా ఎవ్వరికి పెట్టదు. అలాగే ఎదుటి వారి యొక్క రూపాయి ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాలుగా దోచుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అలాగే వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం ఎన్నో రకాలైనటువంటి మాయమాటలు చెప్పి ఎదుటి వారిని బుట్టలో పడవేసుకోవడంలో PhD చేసిన వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఈ వ్యక్తి కనుక కిలాడి మాటలకు, ఈ వ్యక్తి నవ్వే కిలాడి నవ్వులకు, ఈ వ్యక్తి చేసే కిలాడి చేష్టలకు కనుక మీరు కనుక పడ్డారు అంటే మిమ్మల్ని సంక నాకించు పక్కన పడేస్తారు. అంటే ఎందుకంటే ఇలా చెప్తున్నాను అంటే కనుక వీరు ఇప్పటి వరకు మీతో చాలా అవసరాలు గడిపించుకున్నారు. మన అనుకొని మీరు ఎన్నో పనులు చేశారు. ఇన్ని పనులు చేసినందుకైనా కానీ కనీసం కొంచెం విశ్వాసం కూడా లేకుండా మీ మీద 10 మందికి చాడీలు చెప్పి మిమ్మల్ని 10 మంది దృష్టిలో చెడుగా ప్రచారం చేసి మీకు ఎప్పటికప్పుడు హాని కలిగించాలని చెప్పి చూస్తూ ఎక్కడికక్కడ మిమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేస్తూ మిమ్మల్ని పిచ్చి వాళ్ళను చేసి మిమ్మల్ని అవసరమైనప్పుడు దగ్గరికి తీసుకొని అవసరం లేనప్పుడు పక్కకు నెట్టేస్తూ, అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు అంటారు చూసారా, అటువంటి వారి లిస్ట్
లిస్టులో ఈ యొక్క ఆర్ అనే స్త్రీ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ స్త్రీ మీ యొక్క కుటుంబంలో ఉంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవిడ పైకి బాగా నవ్వుతూ చక్కగా ప్రేమ మాటలు మాట్లాడుతూ ఎంతో మీ మీద ఇష్టం ఉన్నట్టుగా, మీ కుటుంబం మీద ఇష్టం ఉన్నట్టుగా, మీ మీద శ్రద్ధ ఉన్నట్టుగా, మీ కుటుంబం మీద శ్రద్ధ ఉన్నట్లుగా, మీకు మంచి చేస్తున్నట్లుగా, తన వల్ల మీకు ఏ హాని జరగదు అన్నట్లుగా మీకు కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం బోలెడంత విషాన్ని నింపుకుంటూ పైకి పెదవుల మీద చిరునవ్వు, కడుపులో కడుపు నిండా విషం అనేది నింపుకున్న స్త్రీలో ఈ స్త్రీ మొదటి స్థానంలో ఉంటుందండి. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే కనుక ఈ స్త్రీ మీకు చుట్టుపక్కలే ఉంటుంది, మీ యొక్క కుటుంబంలో ఉన్న స్త్రీయే. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ స్త్రీతో మీకు ఏదో ఒక అవసరం ఉండటం, లేదా వారికి మీతో ఏదో ఒక అవసరం ఉండడం, ఎక్కడో ఒక చోట మీరు చేజారిపోవడం, ఏదో ఒక రకంగా వారు వాడుకోవడం, అలా వాడుకున్న తర్వాత మళ్ళీ వదిలేసేయడం, అయ్యో అనవసరంగా చేశాను, ఇప్పుడు నాకు ఇలా చేసిందే అని చెప్పి మీరు బాధపడడం, ఇదంతా కూడా మీకు రొటీన్ లైఫ్లో ఒక భాగం అనేది అయిపోయిందనమాట. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ ఇలా పశ్చాత్తాపడకూడదు, బాధపడకూడదు, మళ్ళీ ఈ విధంగా ఈ విషయం గురించి ఆలోచించకూడదు అనుకుంటే కనుక మీరు వారితోటి ఏదైనా మొహానే చెప్పే ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా మీకు వారి ద్వారా నష్టం జరగకుండా చూసుకోండి. వారి కారణంగా ఒక రూపాయి పోకుండా చూసుకోండి. వారి కారణంగా మీ యొక్క పేరు కానీ, మీ యొక్క విలువ కానీ, మీ యొక్క పలుకుబడి కానీ తగ్గకుండా చేసుకోండి. మీకు అంతా కూడా మంచే జరగాలి అంటే కనుక వారికి కాస్తంత దూరంగా ఉంటేనే, మీ పనులు చూసుకున్న తర్వాతనే ఏదైనా కానీ అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక మీకు ఏదైతే వృత్తి, ఉద్యోగము, లేదంటే వ్యాపారము, లేదంటే చిన్న బిజినెస్, లేదంటే పెద్ద బిజినెస్ ఏదైతే మీకుందో ఆ యొక్క బిజినెస్ యందు మీతోటి ఉన్నటువంటి మీ యొక్క కొలీగ్స్ కానీ, లేదంటే మీ తోటి పార్ట్నర్స్ కానీ, లేదంటే మీ కింద పనిచేసేవారు కానీ, వీరి వల్ల కూడా మీకు కాస్తో కూస్తో హాని అనేది జరగబోతోంది. మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ ఒక రూపాయి తినాలి, ఎవరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వారు అనుభవించాలి, ఏమైందిలే అవతల వారికి మనం ఒక రూపాయి సహాయం చేస్తే మన పేరు చెప్పుకొని తింటారు కదా అని చెప్పి ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అవతలి వారు మాత్రం వీడు పెడతాడు, లేదా ఈవిడ పెడుతుంది, ఈవిడ ఇస్తుంది, వీడు మనకెంతైనా ఇస్తాడు, వీడికి డబ్బు అంటే విలువ లేదు, డబ్బుతో ఆటలాడుతూ ఉంటాడు, మనం ఏదన్నా నోరు తెరిచి అడిగితే కాదనడు, ఎంతైనా జేబులో నుంచి తీసిచ్చేస్తాడు అని ఇట్లా ఆలోచించి మిమ్మల్ని కేవలం డబ్బు కోసం వాడుకోవాలని చెప్పి ప్రయత్నించేవారు మీ యొక్క వృత్తి దగ్గర చాలామంది ఉన్నారండి. కాబట్టి మీరు చేసే ఆ యొక్క ధనం కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మీరు ఎక్కువగా ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నా దగ్గర డబ్బులు ఎందుకు నిలవడం లేదు అని చెప్పి. ఒక్కటే విషయం గుర్తుంచుకోండి, డబ్బు నిలవాలి అంటే ఒక రూపాయి మీద జాగ్రత్త ఉండాలి. లక్ష్మీదేవిని ముడివేసి జాగ్రత్తగా బీరువాలో భద్రపరుచుకుంటే ఉంటుంది. కానీ చేతిలో జేబులో ఉన్నాయి కదా అని చెప్పి వందలు అవతలి వారికి మనం మంచి అన్న పేరుతో దానం చేస్తే లక్ష్మీదేవి నిలవదండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి మనం డబ్బు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మీ దగ్గర డబ్బు నిలవకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మీరు ఈ రోజే చూసుకుంటున్నారు, రేపటి రోజు ఏంటి, రేపు పొదుపు ఏంటి, రేపటి రోజున మనకి మంచి అయినా చెడైనా కానీ మన దగ్గర డబ్బు ఉండాలి కదా, ఈ డబ్బుని మనం ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాలి కదా, సంపాదించే వయసులోనే కదా మనం కష్టపడాలి, ఈ కష్టపడినప్పుడు వచ్చిన రూపాయే కదా మనం దాచుకోవాలి, ఈ దాచుకున్న రూపాయే కదా రేపటి రోజున మనకి వృద్ధాప్యంలో అంటే వయసు అయిపోయిన తర్వాత మనకి ఉపయోగపడుతుంది. ఒకరి కింద చేయి చాపకుండా మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనకి డబ్బు అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇలా ముందు ఆలోచన లేకుండా డబ్బుని విరివిగా వాడుతూ ఉంటారనమాట. మీరు కేవలం ఆ ఒక్క కారణం వల్లే మీ దగ్గర ధనలక్ష్మి నిలబడడం లేదండి. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ 2000 రూపాయలు వస్తే మీరు 1300, 1400 లేదా 1500 వాడుకున్నా కానీ 500 రూపాయలు ఖచ్చితంగా పొదుపు చేసుకోండి.
గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వృషభ రాశి వారి దగ్గర డబ్బు నిలవాలి, మీకు డబ్బు ఉండాలి, భవిష్యత్తులో మీకు డబ్బు చాలా అవసరం అవుతుంది. కాబట్టి డబ్బుని అనవసరంగా గొప్పల కోసమో లేదంటే కనుక ఎదుటి వారిని మెప్పించడం కోసమో లేదా ఎదుటి వారి యొక్క పొగడతల కోసమో లేదా ఎదుటి వారు ఏమన్నా అనుకుంటారేమో అన్న మొహమాటం కోసమో డబ్బును అనవసరంగా ఖర్చు చేసే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి. భవిష్యత్తులో చాలా వరకు కూడా ఇబ్బంది పడతారనమాట. ఇక మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే పైకి బాగా ఉన్నోళ్ళలాగా బాగా డబ్బులు సంపాదించే వ్యక్తులలాగా, అంటే మీరు సంపాదించరు అని కాదు, కాకపోతే మీరు కనిపించేస్తారనమాట బయటికి. దాని కారణంగా ఏమవుతుంది అంటే, అబ్బా వీడికేమి లేదా ఈవిడికేమి తెగ సంపాదిస్తుంది, డబ్బు బాగా చేతులు ఎక్కువగా నిలిపేసుకుంటుంది, ఈవిడికి డబ్బు ఉందని చెప్పి పొగరు పోతుంది, గరాణ పోతుంది, లెవెల్ పోతుంది అని చెప్పి ఇలా రకరకాలుగా మిమ్మల్ని అనుకోవడం వల్ల 10 రాళ్ళు మనం చెట్టుకేసి కొడితే 10 తగలిపోయినా పర్లేదు, 2 అయినా తగులుతాయి కదా, అలాగే వారి మాటలు మీకు తగులుతాయి అన్నమాట. దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అంటే కొంచెం సాయంత్రానికి అలసట రావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉండడం, కీళ్ళ నొప్పులు రావడం, కాళ్ళు చేతులు తిమ్ముర్లు రావడం, అలాగే పని చేయాలి అనిపించకపోవడం, అలాగే పనిలో ఆటంకాలు, చేతిదాకా అందింది చేయి జారి దూరం అయిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నింటికి కూడా నరదిష్టి కారణం. ఈ నరదిష్టి తాకకుండా ఉండాలి అంటే గుర్తుంచుకోండి, ప్రతి శనివారం కాకపోయినా కానీ వారంలో 2 శనివారాలైనా కానీ హనుమంతుని యొక్క దేవాలయానికి వెళ్ళండి. ఎప్పుడైతే హనుమంతుని దేవాలయంలో అడుగు పెడతారో మీ ఒంటిని ఆవహించి ఉన్నటువంటి నకారాత్మక కారాత్మక శక్తులు, గాలి ధూళి శక్తులు, దిష్టి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. స్వామివారి యొక్క దేవాలయం చుట్టూతా 3 ప్రదక్షిణలు చేయండి. మీరు కుదిరితే తమలపాకుల మాలను సమర్పించండి. అక్కడ కూర్చొని శ్రీరామ 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 అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. కుదిరితే హనుమాన్ చాలీసాను కూడా చదువుకోండి. ఈ విధంగా వారానికి ఒక్కసారైనా కానీ చేసుకుంటే, లేదంటే నెలలో కుదరని వాళ్ళు ఏం చేస్తారు మరి, నెలలో ఒక్కసారైనా కానీ చేసుకుంటే మీకు దిష్టి దోషం అనేది తగులుతుంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు మగవాళ్ళు ముఖ్యంగా దీపారాధన చేసుకొని నుదుటున సింధూరాన్ని కానీ లేదంటే కుంకుమను కానీ పెట్టుకొని బయటకు వెళ్ళండి. అలాగే ఇంట్లో మీ యొక్క భార్యను, మగవారైతే భార్యను కనుక ఎదురు రమ్మని చెప్పి వెళ్తే చాలా మంచిది. మగవారికి మీ యొక్క భార్య ద్వారా ఎక్కువగా కలిసి వచ్చే సూచనలు అయితే ఉంటాయి. భార్య మాట వినండి, తనకు అన్ని విషయాలు కూడా చెప్పండి, బయట జరిగే విషయాలు కూడా చెప్పండి. కుటుంబంలో ఏమైనా సీక్రెట్స్ ఉంటే అవి కూడా మీ భార్యతోటి పంచుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే అంటే ఈ ప్రపంచంలోకెల్లా మీరు ఎంత గొడవలు జరిగినా కానీ, మీకు ఎంత విడిపోయే సిచ్యువేషన్ వచ్చినా కానీ మీ భార్యనే మిమ్మల్ని ప్రేమించేది. మీరు చనిపోయేంత వరకు లేదా తను చనిపోయేంత వరకు మీరు చల్లగా ఉండాలని కోరుకునేది మీ భార్యే. కాబట్టి తను ఎదురు వస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా నెలలో ఒక్కసారైనా కానీ, ఒక సోమవారం రోజు కానీ, ఒక పౌర్ణమి రోజు కానీ శివుడి గుడికి వెళ్ళి శివుడి గుడి చుట్టూతా 11 ప్రదక్షిణలు చేసి, అలాగే శివాలయంలో పరమేశ్వరుని యొక్క శివలింగానికి ఆవు పాలతోటి అభిషేకం చేయండి. అలాగే శనేశ్వరునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డుని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. అలాగే మీరు గుర్తుంచుకొని నల్ల నువ్వులను ఎవరికైనా కానీ దానం చేయండి. 1 కేజీ బావు నల్ల నువ్వులు తీసుకొని పంతులు గారికి కానీ, ఒకవేళ పంతులు గారు తీసుకోకపోతే బయట ఎవరైనా భిక్షాటకులు ఉంటే వారికి కానీ నల్ల నువ్వులను ఒక నల్ల గుడ్డలో కట్టి ఆ నల్ల నువ్వులను దానం చేయండి. అలాగే శనివారం పూట ఒక ఇనుప ముక్క, ఏదైనా పర్లేదు, ఇనుప సీలైనా కానీ పర్లేదు, ఒక ఇనుప ముక్క, ఆ ఇనుప ముక్కను తీసుకొని మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోవాలి అని చెప్పి మనసులో సంకల్పించుకొని అది ఏదన్నా పారే నీటిలో పడవేయండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా జాతక దోషాలు, నరదిష్టి, నరఘోష అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అర్థమైంది కదండి. మరి ఈ 4 రోజుల్లో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరంగా కూడా కొన్ని ఖర్చులు అయితే వస్తాయన్నమాట. వృత్తిపరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. హ్యాపీగా అయితే గడిచిపోతాయి. అర్థమైంది కదండి.
మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ హనుమంతుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.